పుష్ప 2 సినిమాకి 2,300 కోట్లు వస్తే వాళ్ళు 1,800 కోట్లు రిలీజ్ చేశారని ఐటీ దాడులలో వస్తున్న వార్త. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చారనుకోవచ్చు ఎట్లా ఫైనల్ గా? ఇప్పుడు ఏదో తప్పుడు లెక్కలు ఇస్తే ఉన్నది ఉన్నట్టు చూపిస్తే దాన్ని ఏమంటారు అంటే చీటింగ్ అంటారు. సో వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ఇదే ఐటీ వాళ్ళు కేసు బుక్ చేయాలి. చీటింగ్, కాన్స్పిరెన్సీ అని క్రిమినల్, అంటే అవేమో ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఐటీ ఎగ్గొట్టడము, ఏవియేషన్ ఆఫ్ టాక్సెస్ ఇవేమో పీనల్ కోడ్, మన చట్టము ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు మారినాయి భారత్ చట్టాలు. అట్లా వీళ్ళ మీద ఈ చీటింగ్ ఎందుకంటే లేనిది ఉన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు ఏంది, ఒక సగటు ప్రేక్షకుడు అరే దాని సినిమా బాగాలేదు కదా అని పోకపోయేటోడు, కానీ వాడిని కూడా ఇంట్లో ఉన్నోండి లాక్కొచ్చిండ్రు, వాని జోబులో నుంచి డబ్బులు తీసిండ్రు. ఎందుకు అంటే అరే సినిమా బాగుందిరా 1,800 కోట్లు, 2,000 కోట్లు, 2,500 కోట్లు అనగానే వాడు కూడా పాపం సప్పు చేసి తీసుకొచ్చి సినిమా చూసిండు. సో అది అంటే కన్జ్యూమర్ ని ఒక చీటింగ్ చేసి మీరు లేని లెక్కలు. ఇలా అసలైన వాడు పోలీసు వాడు మీ ఇంటికి రాగానే లేదు సార్ నేను తప్పు చేయలేదు సార్, నేను ఉట్టిగానే చెప్పిన సార్ అంటే ఉట్టిగా చెప్పటం అనేది అంటే ఆడ ఫ్యాక్ట్గా చెప్పకపోవటాన్ని చీటింగ్ అంటారు. ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయాలని, ఏది సగటు ప్రేక్షకుల దగ్గర. సో ఇట్ ఇస్ ఫిట్ కేస్ ఫర్ చీటింగ్ అండ్ కాన్స్పిరెన్సీ. అదొక కేసు అవుతుంది వాళ్ళ మీద ఒకవేళ ఇదే కనుక వాళ్ళు ఈ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే.